ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఒకే ఒక విషయం నిర్ణయిస్తుంది. అదే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్. ఇది కేవలం ఒక పరీక్ష కాదండి, అదొక పెద్ద యంత్రాంగం. మరి ఈరోజు మనం ఆ యంత్రాంగం లోపలికి వెళ్ళి అసలు కథేంటో చూద్దాం. ఈ పరీక్షల వెనుక ఎంత శ్రమ ఉంటుందో, ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తారో తెలుసుకుందాం. అవును, ఈ ప్రశ్న వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఎందుకంటే లక్షలాది కుటుంబాల ఆశలు, విద్యార్థుల సంవత్సరాల కష్టం మొత్తం ఈ పరీక్షల మీదే ఆధారపడి ఉంటుంది. మరింత ముఖ్యమైన ఈ పరీక్షలను ఇంత పర్ఫెక్ట్గా ఎలా నిర్వహిస్తారు? ఆ పకడ్బందీ ఏర్పాట్ల వెనుక అసలు కథేంటి? రండి, ఈ జెయింట్ మిషన్ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఈ పరీక్షల నిర్వహణ అనేది ఏదో ఒకరోజుతో అయిపోయేది కాదు. అదొక పెద్ద పర్వం లాంటిది. ఈ మొత్తం ప్రాసెస్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. షెడ్యూల్ నుంచి టైమింగ్స్ వరకు ప్రతిదీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారన్నమాట. మన ఉదాహరణకి 2026 మార్చ్ షెడ్యూల్ చూసామనుకోండి. పరీక్షలు మార్చ్ 16న మొదలైతే ఏప్రిల్ 1న ముగుస్తాయంటే ఇది దాదాపు 2 వారాల పాటు జరిగే ఒక పెద్ద మ్యారథాన్ లాంటిది. స్టూడెంట్స్కి అలాగే నిర్వాహకులకు కూడా ఇదొక నాన్ స్టాప్ ప్రాసెస్. ఇక ఈ మ్యారథాన్లో ప్రతిరోజు ఆ 3 గంటల 15 నిమిషాలు చాలా చాలా కీలకమైనవి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు. ఇదే టైంలో కదా స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ని పేపర్ మీద పెట్టేది. అందుకే ప్రతి నిమిషం ఇక్కడ చాలా విలువైనది. ఎగ్జామ్ రోజంతా పర్ఫెక్ట్గా జరగాలంటే అసలు పని ముందు రోజు నుంచే మొదలవుతుంది. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో ఏర్పాట్లు ఎంత పకడ్బందీగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సెక్యూరిటీ, లాజిస్టిక్స్ విషయంలో చిన్న పొరపాటుకు కూడా ఛాన్స్ ఇవ్వరు. ఈ మొత్తం ఆపరేషన్ని నడిపించేది ఈ ముగ్గురు కీ పర్సన్స్. వాళ్లను మనం గార్డియన్స్ ఆఫ్ ది ఎగ్జామ్ అనొచ్చు. చీఫ్ సూపరింటెండెంట్, ఈయన సెంటర్కి హెడ్ అన్నమాట. అంతా ఈయన కంట్రోల్లోనే ఉంటుంది. ఇక డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఈయన దగ్గరే క్వశ్చన్ పేపర్సు భద్రంగా ఉంటాయి. తర్వాత ఇన్విజిలేటర్లు, వీళ్ళు ఎగ్జామ్ హాల్ లోపల ఉంటారు. వీళ్ళు కేవలం రూల్స్ చెప్పేవాళ్లు కాదు, పరీక్ష ఎంత ఫేర్గా జరుగుతుందో చూసుకునే అసలైన గార్డ్స్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఎగ్జామ్స్ టైంలో మామూలుగా కనిపించే ప్రతి స్కూల్ ఒక హై సెక్యూరిటీ జోన్గా మారిపోతుంది. అచ్చం ఒక కోటలాగన్నమాట. అనవసరంగా ఒక్కరు కూడా లోపలికి అడుగు పెట్టలేరు. ఆ సెక్యూరిటీ ఎలా ఉంటుందో తెలుసా? ముందుగా పోలీస్ బందోబస్తు కంపల్సరీ. సెంటర్లో ఉన్న ప్రతి సీసీటీవీ కెమెరా పనిచేయాలి. ఎగ్జామ్ రూమ్స్ని క్లీన్ చేసి నీట్గా సీల్ చేస్తారు. ఇక బయట వాళ్ళకి అస్సలు ఎంట్రీ ఉండదు. డ్యూటీలో ఉన్న స్టాఫ్ కూడా వాళ్ల అఫీషియల్ ఐడి కార్డులు పెట్టుకుంటేనే లోపలికి అనుమతిస్తారు. ఇక అసలైన టెన్షన్ మొమెంట్, క్వశ్చన్ పేపర్ సీల్ తెరవడం. ఇదొక రిచువల్లా జరుగుతోంది. పేపర్లు ట్రెజరీ నుంచి సీల్ చేసిన ఒక పెద్ద ట్రంక్ బాక్స్లో వస్తాయి. ఎగ్జామ్కి సరిగ్గా కేవలం 15 నిమిషాల ముందు మాత్రమే ఆ బాక్స్ ఓపెన్ చేస్తారు. అది కూడా 2 ఇన్విజిలేటర్ల సాక్షిగా. సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఇద్దరూ ఆ ప్యాకెట్ మీద సైన్ చేసి ఆ రోజు ఏ సబ్జెక్టు జరగాలో, ఏ మీడియం పేపరో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకుంటారు. అంత పక్కగా ఉంటుంది ప్రాసెస్. సరే, బయట ఏర్పాట్లన్నీ అయిపోయాయి. పేపర్స్ కూడా రెడీ. ఇక స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసే ఆ 3 గంటల పాటు హాల్లోపల సీన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం. ఉదయం 8:50కి స్టూడెంట్స్ హాల్లోకొస్తారు. షార్ప్ 9:30కి ఎగ్జామ్ స్టార్ట్. గంట తర్వాత అంటే 10 గంటలకి గేట్లు క్లోజ్. అంతే. ఆ తర్వాత 1 నిమిషం లేటైనా నో ఎంట్రీ. ఫైనల్గా 12:45కి లాస్ట్ బెల్ కొట్టేస్తారు. ఆ టైం ఫ్రేమ్లో అంతా జరిగిపోవాలి. హాల్ లోపల రూల్స్ చాలా స్ట్రిక్ట్. ఏమేం తీసుకురావచ్చు? హాల్ టికెట్, పెన్స్, పెన్సిల్స్, జామెట్రీ బాక్స్, ఐడి కార్డ్. అంతే. మరి ఏవి తీసుకురాకూడదు? మొబైల్ ఫోన్లు అస్సలు ఛాన్సే లేదు. క్యాల్క్యులేటర్లు, స్మార్ట్ వాచ్లు లేదా ఏమైనా రాసి ఉన్న పేపర్లు ఇలాంటివి ఏవీ లోపలికి అనుమతించరు. ఈ టైంలో ఇన్విజిలేటర్ డ్యూటీ చాలా పెద్దది. వాళ్ళు సైలెంట్గా, కాన్స్టెంట్గా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ల అసలు డ్యూటీ కష్టపడి చదివిన ప్రతి స్టూడెంట్ హార్డ్ వర్క్ని కాపాడటం. అందుకే వాళ్ళు అంత అప్రమత్తంగా ఉంటారు. సరే, లాస్ట్ బెల్ మోగింది, ఎగ్జామ్ అయిపోయింది. అంతటితో కథ ముగిసినట్టేనా? అస్సలు కాదు. ఇప్పుడు మరో ముఖ్యమైన ఘట్టం మొదలవుతోంది. అదే ఆన్సర్ పేపర్ల భద్రత. గంట కొట్టగానే విద్యార్థుల చేతిలోంచి ఆన్సర్ స్క్రిప్ట్ ఇన్విజిలేటర్ చేతికి వెళ్తుంది. అక్కడ్నుంచి దాని సురక్షితమైన ప్రయాణం మొదలవుతుంది. ఈ జర్నీలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ జర్నీలో ఫస్ట్ స్టెప్ బండ్లింగ్. ముందుగా అన్ని ఆన్సర్ పేపర్స్ కలెక్ట్ చేస్తారు. తర్వాత
స్ట్రిక్ట్గా హాల్ టికెట్ సీరియల్ నంబర్ ప్రకారం వాటిని ఆర్డర్లో పెడతారు. ఎంతమంది ఎగ్జామ్ రాశారో అటెండెన్స్ షీట్తో కౌంట్ సరిచూసుకుంటారు. తర్వాత కరెక్ట్గా 20 పేపర్లతో ఒక బండిల్ కడతారు. ఆ బండిల్ని ముందు పేపర్తో, ఆ తర్వాత ఒక క్లాత్ కవర్తో చుట్టి ఫైనల్గా వ్యాక్స్తో అఫీషియల్ స్టాంప్ వేసి సీల్ చేస్తారు. చూడండి ఎంత డీటెయిల్డ్ ప్రాసెసో. ఇలా ప్యాక్ చేశాక ఒక్కో డాక్యుమెంట్ ఒక్కో చోటికి వెళ్తుంది. సీల్ చేసిన ఆన్సర్ బండిల్స్ని స్పీడ్ పోస్ట్ ద్వారా స్పాట్ ఎవాల్యుయేషన్ సెంటర్కి పంపిస్తారు, అంటే దిద్దడానికన్నమాట. ఎగ్జామ్ రాయని వాళ్ల ఓఎంఆర్ షీట్లు డీజీఈ ఆఫీస్కి వెళ్తాయి. వాడకుండా మిగిలిపోయిన ఆన్సర్ బుక్లెట్స్ని ఆడిట్ కోసం సెంటర్లోనే ఉంచుతారు. ఇక మాల్ ప్రాక్టీస్ కేసులేమైనా ఉంటే ఆ రిపోర్ట్స్ కూడా నేరుగా డీజీఈ ఆఫీస్కే వెళ్తాయి. ప్రతిదీ ట్రాక్ చేయబడుతుంది. ఇదంతా చూశాక ఇన్ని రూల్స్, ఇంత స్ట్రిక్ట్నెస్, అసలు ఎందుకింత పంతం అనే డౌట్ రావొచ్చు. దీని వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు చూద్దాం. నిజంగానే ఇంత కఠినమైన ప్రాసెస్ అవసరమా? సింపుల్గా చేయొచ్చు కదా అనిపించొచ్చు. కానీ దీనికి చాలా బలమైన కారణముంది. ఈ ప్రాసెస్ ఎందుకంత స్ట్రిక్ట్ అంటే, ఫస్ట్ ఫెయిర్నెస్ కోసం. ప్రతి విద్యార్థికి ఒకే రకమైన నిష్పక్షపాతమైన అవకాశం దొరకాలి. రెండోది ఇంటిగ్రిటీ, అంటే పేపర్ లీక్ అవ్వకుండా, చీటింగ్ జరగకుండా పరీక్షల పవిత్రతను కాపాడాలి. మూడోది ఎస్ఎస్సి సర్టిఫికేట్కి ఒక విలువ ఉండాలి. అది నిజమైన టాలెంట్కి ఒక కొలమానమని నమ్మకం కలగాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఏడాదిపాటు కష్టపడి చదివిన ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తును, వాళ్ల శ్రమను కాపాడ్డం కోసం ఈ ప్రాసెస్ ఇంత కఠినంగా ఉండాలి. సో ఫైనల్గా ఒక్క విషయం ఆలోచిద్దాం. కేవలం ఒక పరీక్షను సజావుగా పెట్టడానికే ఇంత పెద్ద యంత్రాంగం, ఇంతమంది కష్టం, ఇన్ని నియమాలు ఉన్నప్పుడు మరి ఆ పరీక్ష కోసం తమ జీవితాలను పణంగా పెట్టి చదివే విద్యార్థుల కృషికి మనం ఎంత విలువివ్వాలి? ఒక్కసారి ఆలోచించండి.